హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బాదం మిల్క్. ఈ బాదం మిల్క్ కోసం ముందుగా గుప్పెడు బాదం పప్పును తీసుకొని అరగంట పాటు నానిన తర్వాత దాని స్కిన్ మొత్తం తీసేసి ఇలా ఒక బ్లెండర్ తీసుకొని ఇందులో మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 1.5 గ్లాస్ పాలను వేసుకొని బాగా కలుపుతూ మరిగించుకోవాలి. పాలపైన మీగడ రానివ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసేసి అందులో కొద్దిగా వాటర్ వేసి 2 స్పూన్ల దాకా పంచదార వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కలర్ కోసం చిటికెడు కుంకుమ పువ్వుని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టేసి ఇందులో వేసేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ పాలు బాగా చిక్కబడేంత వరకు మినిమం ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ బాదం మిల్క్ రెడీ. దీన్ని ఇలాగే వేడివేడిగానైనా తాగొచ్చు. ఇలా ఇష్టపడని వాళ్ళు ఫ్రిడ్జ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టేసి చల్లారిన తర్వాత ఇందులో కొన్ని బాదం పలుకులను వేసేసి ఇలా చల్లగా కూల్గా కూడా తాగొచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి.